ఘనంగా పట్నం మాణిక్యం పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం పండ్ల పంపిణీ చేసిన పీఎంఎఫ్ సభ్యులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్నం మాణిక్యం పుట్టినరోజు సందర్భంగా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు అన్నదానం పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న రోగులు వారి అటెండర్లకు అన్నప్రసాదాన్ని వడ్డించి మానవతా సేవకు కొత్త ఉదాహరణ చూపించారు. పట్నం మాణిక్యం పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ కృత నిశ్చయంతో పనిచేస్తూ ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమ నాయకుడి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. ప్రజల సేవే పరమోన్నతమైన ధర్మమని ఈ వేడుక మరోసారి నిరూపించింది. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు శ్రీ పట్నం మాణిక్యం అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించి అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు ఆసుపత్రి సిబ్బందికి పండ్ల పంపిణీ చేసి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఘనంగా 104వ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మా అదృష్టం ఏందనంటే ప్రతి సోమవారం మేము పెట్టే అన్నదానంతో పాటు మా పట్నం నాయకుడు మా ప్రియతమ నాయకుడు పట్నం మాణిక్యం అన్న గారి జన్మదినం కూడా కలిసి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదే సందర్భాన్ని ఉపయోగించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు పళ్ళ పంపిణీ చేసి ఈరోజు ఘనంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మేము అన్నకు కేక్ కట్ చేపించి ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఇదే రకంగా కాదు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మాణిక్యం అన్న జిల్లా నలుమూలల నుంచి ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారనే ఆలోచన
ఆలోచనతోటి, ఒక సేవాభావంతో, ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు 104వ అన్నదాన కార్యక్రమం అంటే సోమవారం అన్నదాన కార్యక్రమం చేయడం ఈరోజు మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎంతోమంది పొట్ట నింపి ఈరోజు వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం రేపటికి మా మాణిక్యం అన్నకు, మా రవితేజ్ అన్నకు విజయానికి నాంది పలుకుతుందని చెప్పేసి ఈరోజు మా మాణిక్యం అన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఒకటే ఒక విషయం, ఈరోజు రానున్న రోజులలో వచ్చే స్థానిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మాణిక్యం అన్న 100% మేమందరం కూడా గెలిపించుకుంటాం. మాకు సంబంధించిన నియోజకవర్గంలో సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్నా గెలిపించుకుంటాం, వారు వెన్నంటూ ఉంటామని చెప్పి ఈరోజు మాకు మాణిక్యం అన్న, ఈరోజు రవితేజ్ అన్న ఈరోజు వెన్నంటూ ఉండి మాకు చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మా యువత సంగారెడ్డి నియోజకవర్గంలో పట్నం మాణిక్యం అన్నకు సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నామో మేమందరం కూడా వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి సహకరిస్తాం. రానున్న రోజులలో అన్నని ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు గ్రామ స్థాయి నుంచి, ఈరోజు ఒక గల్లీ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఎదగాలనుకునే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవకాశాలు ఇచ్చి అందరినీ నాయకులను చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మా మాణిక్యం అన్న, మా రవితేజ్ అన్న. వాళ్ళందరికీ మేము అవకాశాలు లేక చాలామంది ఉన్నారు నాయకులు కావాలని చెప్పి, కానీ అట్లాంటి వాళ్ళని వెతికి మరి వాళ్ళని నాయకులను తయారు చేసే గల తత్వం ఒక వ్యక్తికి ఉన్నదేనంటే ఇద్దరు వ్యక్తులు, తన తనయుడైన పట్నం రవితేజ్ అన్నకు, పట్నం మాణిక్యం అన్నకి. ఎందుకంటే ఈరోజు ఎల్లప్పుడూ మేము ఒకటి మా నాయకుని విజయం కోసం మేము ఎల్లప్పుడూ నిరంతరం పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం, సాయశక్తులు పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పట్నం మాణిక్యం అన్నకి జన్మదిన. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.